హైవేస్ ఆంధ్రప్రదేశ్లో మరలా గనక జగన్మోహన్ రెడ్డి గనక వచ్చున్నట్టయితే దేవుడా ఇక ఏపీలో ఏం మిగిలేవి కాదండి. ఇదిగో ఈ వస్తువు నాది, ఇదిగో ఆ పొలం నాది అన్నట్టుగా ఇంకేం ఉండే కాదు. నిన్న ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి కానీ, కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ దానికి సంబంధించి కానీ, తర్వాత కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి సంబంధించి కానీ, ఆయన వెంకటరావు కేవీ రావు ఆయన ఎంత మోసపోయాడు, ఆయన దగ్గర బలవంతంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత వసూలు చేసుకున్నారు. మధ్యలో వచ్చేసి విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుని పంపించి ఏ రకంగా సెటిల్మెంట్ చేస్తారు, డబ్బులు వచ్చేసి షేర్లు వచ్చేసి అరవిందులకి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయిన మొత్తం చూసుకుంటా ఉంటే ఇంకో పిచ్చిలేసే వార్త వచ్చింది. సరే మన దానిలో పొలిటికల్ ఎందుకులే, ఆల్రెడీ ఈనాడు వాళ్ళు ఏబిఎన్ వాళ్ళు రకరకాల వాళ్ళు గట్టిగా ఇస్తుకుంటున్నారే స్టోరీలు వద్దులని చెప్పి అనుకున్నా. మన దానిలో ఇటు అంత వ్యూస్ రావట్లేదు అటువంటి వాటికి. దానికి వేరే ఏమైనా ఉంటే విద్దాంలే పనికొచ్చే ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఖచ్చితంగా టచ్ చేసిన పాయింట్ ఇది. ఏదైతే సెర్చ్ కోసం భూములు సేకరించారో ఏది వైఎస్ రాజశేఖర హయాంలో, ఆ తర్వాత ఆ భూములు రైతులకు కేటాయించట్లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి రైతుల భూములు అవి, రైతులు వచ్చేసి మాకు కావాలన్నారు బట్ ఇవ్వట్లేదు, కేసులు హడావుడి. దెన్ కన్నబాబు మంత్రి ఆధ్వర్యంలో కమిటీ వేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర ఆ భూములు వాళ్ళే కొనుక్కున్నారు. ఏ రకంగా సెర్చ్ కోసం తీసుకున్న భూముల్ని రైతులకు ఇచ్చినట్టే చూపించి ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 2-3 అవర్స్లో మరలా వేరే వాళ్ళు కొనేసుకున్నారు. ఎవరు వాళ్ళంటే వైసీపీలు బినామీలు. అందులో వచ్చేది దాడిసిట్ రాజా బ్యాచ్. సో మీకు అర్థమవుతుందా? అందిన కాడికి డబ్బులు దగ్గర దోచుకుందాం, అందిన కాడికి ఏ ప్రకృతి సంపద కొల్లగొడదాం, పేదోడికి పావలన 10 పైసలు ఇద్దాం, అది కూడా ప్రజల పన్నులు కట్టే డబ్బులు, అది కూడా అప్పులు తెచ్చే డబ్బులు. కొత్తగా అభివృద్ధి ఏం చేయొద్దు, మన తరతరాలు తినేంత దాచుకుందాం, మన తర్వాత ఎవడైనా వస్తే వాడు తినడానికి ఏమి లేకుండా మొత్తం నాకేద్దాం. ఇది వాళ్ళు చేస్తుంది. నేను ఓవరాల్గా చెప్తే అది చాలా పెద్ద ఎపిసోడ్ ఇది కాబట్టి జస్ట్ అడిగిన పేపర్ కటింగ్స్ పెడతాను. పోనీ అదನ್ನು చూసినా తెలుసుకోండి. వైసీపీ ఎంత ప్రమాదకరమో, జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణాలు తెగబడ్డాడో, ఆయన పేరు చెప్పేసి మిగతా ఎంత దారుణాలు తెగబడ్డారో. ఇక వైసీపీ అన్న వాళ్ళు రాజకీయంగా వాళ్ళు గనక స్టిల్ ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు చేసే దారుణాలు ఎంత భయంకరమంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి.